హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో పుదీనా పలావ్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఇది లంచ్లోకైనా డిన్నర్లోకైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇక్కడ నేను పుదీనా పలావ్ చేయడానికి 1.5 గ్లాస్ వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను. రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి. నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి. మీరు కావాలంటే ఇదే ప్రాసెస్ని నార్మల్ రైస్తో కూడా చేయొచ్చు. అరగంట పాటు మూత పెట్టి నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని 2 కప్పుల వరకు పుదీనా, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వెల్లుల్లి, 1 ఇంచు అల్లం ముక్క వేసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వన్ టేబుల్ స్పూన్ షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, జాపత్రి, బిర్యానీ ఆకు, అనాస పువ్వు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్, పచ్చి బఠానీ, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అనేవి మీ ఆప్షనల్ అండి. ఏవి ఉంటే అవి వేసుకొని పుదీనా పలావ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉప్పు వేయడం వల్ల వెజిటేబుల్స్ అనేవి త్వరగా మగ్గుతాయి.
ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటాలు పూర్తిగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పుదీనా పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో నీళ్ళని వేసుకోవాలి. 1.5 గ్లాస్ రైస్కి 3 గ్లాసుల వరకు నీళ్ళని వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని కలుపుకోవాలి. నీళ్ళను మరిగించుకోవాలి. నీళ్ళు అనేవి మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. కలుపుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గరికి అయ్యాక ఇప్పుడు దీనిలోకి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా
2 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోవాలి. కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో మరో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా నీళ్ళన్నీ దగ్గరికి ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పుదీనా పలావ్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.